బిగ్ బాస్ నిఖిల్ నిఖిల్ గారు మీరు యాక్చువల్గా మీరు వచ్చి మీ 5 storms వచ్చి 4 weeks అవుతుంది, 4th week అనుకుంటే 10th week అంటే గేమ్ ఆల్రెడీ డబుల్ డిజిట్కి వచ్చేసింది. కాంపిటీషన్ అనేది చాలా టఫ్ అవుతుంది. ఈ టఫ్ కాంపిటీషన్స్లో మీరు వచ్చిన ప్రతి ఒక్కరు, మీరు వచ్చిన 6 members ఫస్ట్ నాకు ఇన్స్టెంట్ కొట్టింది మీరు స్ట్రాంగ్ ప్లేయర్ ఉంటారు. ఉన్న ఓల్డ్ గ్యాంగ్స్టర్స్ అందరికీ ఒక మంచి ఈక్వేషన్ అవుతారు. ప్రతి దాంట్లోని మీరు ఇంకా బెటర్గా ఉంటారు. మీ కాన్ఫిడెన్స్ చూసి, మీరు వచ్చే విధానం చూసి నేనేదో నిజంగా ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను. వచ్చిన వెంటనే ప్రతిదీ డిసప్పాయింట్మెంట్ నాకు అవుతుంది. మీరు మీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ ప్రతిదీ నాకు ఎక్కడో మీ లెవెల్కి వెళ్ళట్లేదు అని నా ఫీలింగ్. తర్వాత నేనే మీకు ఒక సజెషన్ ఇచ్చాను, ఫ్రెండ్లీగా చెప్పాను. ప్రతిదీ నాకు ఛాన్స్ వచ్చినప్పుడల్లా నాకు అనిపించిన ప్రతిసారి మీ దగ్గరికి వచ్చి ఏదో చెప్తూనే ఉండేవాడిని. ఎందుకంటే ఒకనొక టైంలో నేను అలానే ఉన్నానని మీకే చెప్తున్నాను. ఆ పాయింట్ ఆఫ్ టైంలో చేంజ్ చేసుకుంటూ వస్తారేమో అని ఎప్పుడు చూసినా మీరు అది చేంజ్ చేసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ గేమ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎ పర్సన్ యు ఆర్ గుడ్, అది అందరికీ తెలుసు. అది మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. కామ్ అండ్ కంపోజ్ అని అందరికీ తెలుసు. బట్ టాస్కుల్లో అయినా, గేముల్లో అయినా, ఒపీనియన్స్లో అయినా మన పర్సనాలిటీ అనేది బయటపడాలి. అది మనం కామ్గా ఉన్నా, కంపోజ్డ్గా ఉన్నా, గోల్ చేస్తున్నా, కామెడీ చేస్తున్నా, ఎవరు చేస్తున్నా ఇక్కడ ప్రతి ఒక్కరికి, ఈవెన్ మీతో పాటు వచ్చిన గౌరవ్ కూడా ఏదో తన పర్సనాలిటీ అనేది బయటకు వచ్చింది. తన ఆడియన్స్ నేను ఎంతోకంత చూస్తున్నా, హౌస్ మేట్స్ కూడా ఎంతోకంత తెలుసు. బట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు మైండ్లోకి నిఖిల్ గారు అని వచ్చిందంటే ఓకే కామ్ ఉంటారు, మంచి అతను, ఈ రెండే వస్తున్నాయి తప్ప మీ పర్సనాలిటీ ఏంటి, గేమ్లో మీ క్యాలిక్యులేషన్స్ ఏంటి, మీ మూవ్స్ ఏంటి. ఫర్ సపోజ్ లాస్ట్ వీక్ టాస్క్ చూసుకుంటే లాస్ట్ వీక్ మీరు సార్ చెప్పాను ఫస్ట్ గెస్ట్ చేసిందే నిఖిల్ అని చెప్పేసి. గెస్ట్ చేసింది కరెక్ట్ అయినప్పుడు దాన్ని నిరూపించేలా మీరు చేసుకోవాల్సిందే గేమ్లో ఆడడం కాదు. దొంగ ఎవరో కనిపెట్టి మీకు గెస్ట్ వచ్చిన తర్వాత ఆ గెస్ట్ నిజమో కాదో అని తెలుసుకొని ఆ గెస్ట్ని బయట పెట్టి మా గేమ్ మార్చగలిగేవాడే ప్లేయర్. ఆ ప్లేయర్ ఇప్పుడు మీకు వచ్చి 4th week ఇప్పటి వరకు మీరు నామినేషన్స్లో ఉన్నారా లేదా అనే పాయింట్ కాకుండా మీరు గేమ్లోకి వచ్చిన తర్వాత మీరు అచ్చా నిఖిల్ కరెక్ట్ చేశాడు, బాగా చేశాడు అంటే మీ స్టామినాకి మించి, మీ క్యాలిబరిటీకి మించి మిమ్మల్ని చూస్తుంటే ఓకే, మీ కాన్ఫిడెన్స్ చూసినా, మీ మాటలు చూసినా ఓకే హీఈస్ ద పర్సన్ వెల్ ప్లే అనుకోవచ్చు, మిమ్మల్ని అనుకోవచ్చు. బట్ ఆ ఏ పాయింట్లోని కూడా మీరు అంత ఇక్కడ ఉన్న వాళ్ళల్లో అంత కాంపిటీషన్ ఫీలింగ్ అనేది ఎవరికి ఇవ్వట్లేదని నా ఫీలింగ్. అండ్ టాస్క్ల విషయంలో అయినా కొన్ని ఛాన్సెస్, ఇప్పుడు మనకి ఛాన్సెస్ అన్నీ రావు సార్. హౌస్లో అనేవి ఛాన్సెస్ చాలా రేర్గా వస్తుంటాయి. రేర్గా వచ్చినాయి పట్టుకొని గెలిచినోడు అవకాశం అవుతాడు, ఆడు ఎలాగైనా షైన్ అవుతాడు. ఛాన్సెస్ రాకపోయినా అది కల్పించుకొని, అక్కడ కల్పించుకునే దాంట్లోనే మన గొప్పతనం ఉంటుంది, అక్కడే మన ఆట ఉంటుంది. అది కల్పించుకున్న తర్వాత మళ్ళీ ఓడిపోతే ఎందుకు పనిచేయదు. మనం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ మనం స్టాండ్ అయ్యి నించున్నాం అంటే ఆ గేమ్ మనం ఖచ్చితంగా న్యాయం చేయగలగాలి. ఈవెన్ విన్నింగ్ ఆర్ లూజింగ్ నాట్ మ్యాటర్స్, మన ఎఫర్ట్స్ ఖచ్చితంగా మ్యాటర్స్. అసలు మీరు ఆడే గేమ్కి, స్ట్రాటజీకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయితేనే హౌస్ మేట్స్కి అయినా, బయట ఆడియన్స్కి అయినా, ఎవరికైనా కరెక్ట్గా ఉంటుంది. సో ఏ విధంగా కూడా ఎక్కడ కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీ